జై శ్రీరామ్ అందరికీ. అయితే వేములవాడ రాజన్న గుడి లోపల 30 కోడెళ్ళు చనిపోయినాయి. ముఖ్యంగా అక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ఏంటంటే అక్కడ హిందువులు కోడెళ్ళు అంటే ఏదన్నా మొక్కు తీరితే కోడెళ్ళు కట్టడం ఇట్లాంటివి ఉంటాయి. 30 కోడెళ్ళు చనిపోయినాయి. మళ్ళీ అక్కడ ఉన్న కలెక్టర్ గారు, ఇంకా దేవాదాయ శాఖ అధికారులు, ఇంకా వెటనరీ అధికారులు, మీరంతా ఏం చేస్తున్నారు? ఇంత నిర్లక్ష్యమా? అవి దయనీయమైన స్థితిలో పడి ఉన్నాయి. అక్కడ ఏంటంటే క్లీన్లీనెస్ అస్సలు లేదు. ఇంతగానం జరుగుతున్నాయి. మీరు ఏం చేస్తున్నారు? ఇంకా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, దాని మీద ఒక ఎంక్వైరీ చేసి అవి ఎందుకు చనిపోయినాయి, కారణాలు ఏంది, అక్కడ డబ్బులు అంటే సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా, ఆ కోడెళ్ళ మీద ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగిస్తున్నారా లేదా, అవన్నీ కనుక్కోండి. లేదా ఇతర కారణాలతో చనిపోయినాయా, ఏదైనా ఇన్ఫెక్షన్తో చనిపోయినాయా, ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అవి కనుక్కోండి. ఇకపోతే వేములవాడ రాజన్న గుడి కరీంనగర్ లోపలనే ఉంది. కరీంనగర్ ఎంపీ గారు, ఇంకా హోం సహాయక మినిస్టర్ గారు, మీరు ఏం చేస్తున్నారు? హిందువుల కోసం మాట్లాడతారు కదా, శివం వెళ్తే మీకు శివం వెళ్తే మాకు అని మాట్లాడతారు కదా. మీ పక్కనున్న గుడి లోపలనే 30 కోడేళ్ళు అంటే చిన్న ఎడ్లు చనిపోతే మీరు ఏం చేస్తున్నారు? మీరు అక్కడ పోయి కనుక్కునే బాధ్యత మీకు లేదా? ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధి లోపల 41 కార్పొరేటర్లు బీజేపీకి ఉన్నారు. 8 మంది రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గోహత్యలు నివారించడానికి మీరు ముంగటికెళ్ళరు, రోడ్ మీద బయటాంచడానికి ముంగటికెళ్ళరు. ఇవన్నీ జరుగుతుందా? కానీ 3 సార్లు మీకు కేంద్రం లోపల పవర్ ఇచ్చినా కానీ గోహత్య నిరోధక చట్టం తేవాలని మీకు ఆలోచన లేదు. ఇకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యే, గోషామాయిల్ ఎమ్మెల్యే, ఒక మోటో బ్లాగర్ లెక్క ఓల్డ్ సిటీ మొత్తం తిప్పి ఇక్కడ ఇన్నిగనం ఆవులు అమ్మబడుతున్నాయి, ఇట్లా అవుతుంది, ఇక్కడున్న ఎంపీ నియోజకవర్గం లోపల అవుతున్నాయి, ఇతర నియోజకవర్గంలో అవుతలేదని చూపిస్తుండు. నేనంటున్నా, మీరు హిందువుల సెంటిమెంటు, అక్కడున్న ఆవులను ఎడ్లను కాపాడనప్పుడు మీరు ఎందుకు మీరు మాట్లాడతారు? హిందూ ప్రభుత్వం అని ఎందుకు మాట్లాడతారు? గోని రక్షించాలని ఎందుకు మాట్లాడతారు? చాలామంది ప్రాణం పోతున్నాయి రక్షించే క్రమం లోపల, చాలా మటుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవన్నీ మీకు పట్టవా? 3 సార్లు మీరు కేంద్రం లోపల ప్రభుత్వం లోపల ఉన్నారు. నిన్న విషయం మీ స్టేట్మెంట్, వచ్చేసారి గోహత్య నిరోధక చట్టం చేపిస్తాము అనేసి మీరు ఇచ్చినారు. వచ్చేసారి ఎందుకు, వచ్చే సంవత్సరం ఎందుకు అంటే అప్పుడు హిందువులందరూ మర్చిపోతారు, మళ్ళీ దాన్ని యథేచ్ఛగా జరుగుతాయి. నేను మళ్ళీ ఒక వీడియో తీసుకుంటానా? ఈ వర్షాకాల సెషన్స్ ఉంటాయి కదా పార్లమెంట్లో పడ, ఏం చేస్తారు అప్పుడు? ఈ చట్టం పాస్ చేయొచ్చు కదా, ఈ బిల్ని పాస్ చేయొచ్చు కదా. ఇకపోతే 41 కార్పొరేటర్లు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి ఆ బాధ్యత మీరు తీసుకోండి, తీసుకొని వీటిని రక్షించండి. మీకు లేదా బాధ్యత? ఖాళీ రెచ్చగొట్టే మాటలేనా, డైలాగ్ బాజీయేనా? చాలామంది చెంచాగాని అనొచ్చు, మళ్ళీ నువ్వేం చేస్తావు అనేసి నన్ను అడగచ్చు. అరే నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, నేను అయిన రోజు నేనేం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటా. నేను రోడ్ మీదకి వచ్చి బైఠాయిస్తా, వీళ్ళ లెక్క కాదు. అర్థమైందా? ఇంకా హిందూ ప్రజలారా, బుద్ధిజీవిలారా, మెజార్టీ పేరు చెప్పుకుంటూ ఓట్లు దండుకుంటూ మన సెంటిమెంట్లను పట్టించుకోరు. మన హిందూ పండుగలకు రాళ్ళు రువ్వుతున్నా అంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఏ అటాక్ చేసినా నోర్లు మూసుకుంటారు. వీళ్ళు పాలించే రాష్ట్రాల లోపల అయితేనేమో హిందువులందరూ ఒకటి కావాలి అని మాట్లాడతారు. వేరే రాష్ట్రాల్లో అయితే హిందువులను ఇంకో మాట మాట్లాడతారు, సెక్యులర్ అంటారు, నపుంసకులు అంటారు, ఇవన్నీ అంటారు. వీళ్ళని గమనించండి, వీళ్ళకు ఓటు రూపంలో బుద్ధి చెప్పండి, వీళ్ళకు ఓట్లు వేయకండి, ఇంటికి పరిమితం చేయండి. ఇండిపెండెంట్ కట్టర్ హిందూ, లేకపోతే చిన్నపాటి నుంచి వస్తున్న హిందూకే ఓటేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.